Hi friends, welcome to my YouTube channel Dharma's World. Friends, AP DSE 2025 అప్లికేషన్ ప్రాసెస్ని అర్ధాంతరంగా ముగించారు. ఎందుకనంటే అభ్యర్థులు 3.5 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సికి దూరం అయిపోయారు. కేవలం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చర్య వలన ప్రభుత్వం కనీసం వాళ్ళు చెప్పేటువంటి మాటకి కనీసం చెవి పెట్టి వినకపోవడం వలన ఓపెన్ కేటగిరీలు 3 లక్షల మంది అభ్యర్థులు అర్ధాంతరంగా వాళ్ళ అప్లికేషన్ కూడా పెట్టుకునే స్థితి కల్పించాలి. వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకునే స్థితి కల్పించాల. ఇంకా సిబిఎస్ఈ పిల్లలు అయితే సిబిఎస్ఈ సిలబస్ చదివినటువంటి 10th ఇంటర్మీడియట్ చదివినటువంటి పిల్లలు అయితే మేము ఇక్కడే చదువుకున్నాం, మీరు ఇచ్చిన ఎడ్యుకేషనే చదువుకున్నాం, మీరు ఇచ్చిన డైట్ కాలేజీలో చదువుకున్నాం, మాకు అవకాశం ఇవ్వండి బాబు అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలా? ఏజ్ పెంచమని గత 7.5 సంవత్సరాల నుంచి ఒక్క డిఎస్సి లేదు. అభ్యర్థులందరూ కూడా పాపం ఏజ్ దాటిపోయింది, మాకు ఏజ్ కొద్దిగా పెంచండి అంటే అది కూడా ఇప్పుడు ఎవరికీ నష్టం లేదు. దీనివలన ప్రభుత్వానికి ఏమైనా నష్టం? రూపాయి ఖర్చు అయిపోద్దా ఏజ్ పెంచితే? అవ్వదు. సిబిఎస్ఈ అభ్యర్థులకి అవకాశం ఇస్తే ఏమన్నా వాళ్ళకి డబ్బులు ఖర్చు అయిపోతాయి? అవ్వవు. మరి టెట్ పెడితే వాళ్ళకి ఏమైనా ఖర్చు అయిపోద్దా? అవ్వదు. ఎందుకంటే టెట్ మీద ఒక్కొక్క అప్లికేషన్కే వాళ్ళని తీసుకుంటున్నారు. ఆ యొక్క ఖర్చు మొత్తం కూడా అప్లికేషన్ మించేసి వెళ్ళేదే. మరి ఇక నష్టం ఏమి లేదు. ఎందుకు చేయలా? ఇది చేయకపోవడానికి రీజన్ ఏమిటి? ఇక్కడ గమనించండి. దాని ఫలితంగా ఏం జరిగిందో చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, గత 2018 డిఎస్సి తీసుకోండి, ఇప్పుడు డిఎస్సి తీసుకోండి. 2018 డిఎస్సి చూడండి ఒక్కసారి. ఇదిగోండి ఇక్కడ చూస్తే 2018 డిఎస్సికి ఇప్పుడు డిఎస్సికి ఎంత డిఫరెన్స్ ఉందో, అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మీకు ఇప్పుడు కనబడుతుంది. 2018 డిఎస్సిలో 6 లక్షల పైచిలకు అప్లికేషన్లు వచ్చినాయి. ఇదిగోండి 6,08,157 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే ఎన్ని పోస్టులు తెలుసా? ఇక్కడ ఉన్న పోస్టులు కేవలం 7,676 పోస్టులు. 7,676 టీచర్ పోస్టులకి, 7,676 పోస్టులకి టీచర్ పోస్టులకి 6,08,157 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే అప్పటికి బీఈడి డిఈడి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 లక్షల పైచీలకు ఉన్నారు. 6,08,000 మంది వేసుకోండి. ఇంతమంది ఉంటే ఇన్ని అప్లికేషన్లు వచ్చినాయి. ఇన్ని అప్లికేషన్ అప్పుడే 6 లక్షల మంది ఉన్నారంటే 7 సంవత్సరాలు అయిపోతుంది. సంవత్సరానికి ఒక బీఈడి క్యాండిడేట్స్ని ఒక 30,000 మందిని, అలాగే డైట్ చేసిన వాళ్ళని ఒక 25,000 మందిని వేసుకుంటే సంవత్సరానికి 50,000 మంది బయటకు వస్తున్నారు అనుకుంటే 7 సంవత్సరాల్లో 7 × 5 3,50,000 మంది బయటకు వస్తారు. ఇప్పుడు ఈ 6 లక్షలకి 3 లక్షలు కలిపితే 9,10,000 మంది క్యాండిడేట్స్, మొత్తం 9,10,000 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఎక్కడ? బయట డిఈడి బీఈడి చేసిన వాళ్ళు 9,10,000 మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్ని అప్లికేషన్లు రావాలి? ఇప్పుడు కనీసం ఎన్ని అప్లికేషన్లు రావాలి? దీని మీద ఎక్కువ అప్లికేషన్లు రావాలి. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడేమో 2018లో జస్ట్ 7,600 పోస్టులకి ఏమో 6,08,000 వస్తే అప్లికేషన్లో, ఇప్పుడు మరి కొత్త డిఎస్సి 2025 డిఎస్సిలో చూడండి ఎన్ని వేల పోస్టులు అండి? ఇదిగోండి 16,000 పోస్టులకి ఇక్కడ ఇచ్చేసాడు. చూడండి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి? 5,67,000 పోస్టులు. అంటే అప్పుడు దాంతో పోల్చుకుంటే ఇంచుమించు 70,000-80,000 అప్లికేషన్లు తక్కువ. అప్పుడు దాంతో పోల్చుకుంటేనే 7 సంవత్సరాల కింద దాంతో పోల్చుకుంటేనే 80,000 అప్లికేషన్లు తక్కువ. 80,000 అప్లికేషన్ తక్కువేనా? మరి పోస్టులు ఎన్ని? 10,000 పోస్టులు ఎక్స్ట్రా ఉన్నాయి. ఇప్పుడు 10,000 పోస్టులు ఎక్స్ట్రా. అప్పుడు 7,600 పోస్టులు, ఇప్పుడు 16,000 పోస్టులు, 16,347 పోస్టులు. ఇంచుమించుగా ఒక 9,500 9,500 పైచిలుకు పోస్టులు ఎక్కువ ఇప్పుడు. మరి ఎన్ని పోస్టులు, ఎంతమంది రావాలి? ఎన్ని అప్లికేషన్లు రావాలి? ఏమైపోయినాయి ఈ అప్లికేషన్లన్నీ? ఎన్ని లక్షల మంది అభ్యర్థులకి అన్యాయం అయిపోయిందండి. డిఎస్సి పెట్టవు. ఏమండి, ఎంత తెలివి లేని వాళ్ళైనా, ఎంత కఠినంగా వ్యవహరించే వాళ్ళైనా ఒకటి చేస్తారు. గత సంవత్సరం 2024 జులైలో టెట్ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. 2 డిఎస్సీలు రావాలి, కనీసం రాలేదు. కనీసం ఒకటి రావాలి, ఇవ్వలేదు. డిఎస్సికి ముందు కంపల్సరీగా టెట్ ఎవరైనా పెడతారు. డిఎస్సికి ముందు టెట్ ఎవరైనా పెట్టాలి. ఎందుకంటే గత 9-10 నెలల నుంచి 9-10 నెలల నుంచి టెట్ లేదు. 9-10 నెలలు అంతేందుకంటే మళ్ళీ జూన్ వస్తే సంవత్సరం అయిపోతుంది. జులైలో పెట్టారు, అప్పుడు జూన్ వస్తే సంవత్సరం అయిపోతుంది. ఇంతవరకు టెట్ లేదు. మరి అట్టేటప్పుడు డిఎస్సి ముందు టెట్ పెట్టాలి కదా. ఏది
అది లేకపోవడం వల్ల జస్ట్ రీసెంట్గా బయటకు వచ్చినటువంటి ఇంచుమించు ఒక 50-60 వేల మంది, ఒక 70 వేల మంది అభ్యర్థులు ఉన్నారు. అంతకుముందు డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఒక 3 లక్షల దాకా ఉన్నారు. ఇంచుమించు ఈ 3 లక్షల మంది అభ్యర్థులు టెట్ రాసుకోవడానికి ఆశగా ఉన్నారు. వాళ్ళకి లేదు అవకాశం. అసలు అదంతా పక్కన పెట్టండి. రీసెంట్గా బయటకు వచ్చేసిన వాళ్ళకన్నా అవకాశం ఇవ్వాలి. అసలు టెట్టే రాయలేదుగా ఇంతవరకు. వాళ్ళకి క్వాలిఫై అయిపోయారు, సర్టిఫికేట్లు కూడా చేతులకు వచ్చేసినాయి, కానీ అప్లై చేయడానికి టెట్ లేదు. ఇది అన్యాయం కాదా? ఇక్కడ ఎంత దారుణంగా కనిపిస్తుంది. 5,67,000 పోస్టులు, 5,67,000 అప్లికేషన్లు వచ్చినాయి 16,437 పోస్టులకి. లాస్ట్ టైం ఏమో 18 డిఎస్సిలోనేమో 7,600 పోస్టులకి 6,08,000 పైచిలకు 6,08,000 పైచిలకు అప్లికేషన్లు వచ్చినాయి. 7,600 పోస్టులకే 6,08,000 పైచిలకు పోస్టులు వచ్చినాయి. ఇక్కడేమో 16,437 పోస్టులకి ఎన్ని వచ్చినాయి? 5,67,000. దీనికి కలుపుకుంటేనే ఇంచుమించు 70,80,000 అప్లికేషన్ డిఫరెన్స్లు ఉన్నాయి. అవి ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు తక్కువ వచ్చినాయి. యాక్చువల్గా క్యాండిడేట్స్ ఇంచుమించు 3 లక్షల మంది పెరిగారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు. 3 లక్షల మంది పెరిగితే ఈ 6 లక్షలకి 3 లక్షలు వెళ్తే 9 లక్షల పైజీలకు అవుతుంది, ఎంత తక్కువ వేసుకున్నా. మరి అప్లికేషన్లు ఇంచుమించు 8 లక్షలు రావాలి, రాలేదే. వచ్చింది 5,60,000. ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఏ మూలన పట్టుకుని ఎడుతున్నారు తెలుసా? ఎంత తీవ్రమైన దిశలో ఉన్నది తెలుసు. ఎందుకంటే 16,000 పోస్టులు అండి. అప్పుడు 7,000 పోస్టులకే ఆవురావురు అనుకుంటే అప్లై చేశారు. 7,000 పోస్టులు ఇచ్చినప్పుడే ఆవురావురు అంటే అప్లై చేశారు. 16,000 పోస్టులకి అప్లికేషన్ పెట్టే పరిస్థితి లేకపోతే ప్రాణం ఎంత కొట్టుకులాడిపోద్ది. ఏమైపోతారు మనుషులు అసలు? చదువుకుని దీని మీద ఆశ పెట్టుకున్నవాడు పరిస్థితి ఏమిటి? ఎంత దారుణం అండి పరిస్థితి. ఎంత కఠినంగా ఉంటుందా ప్రభుత్వం? విద్యార్థుల ఏళ్ళ, చదువుకున్న వాళ్ళ ఏళ్ళ, ఏపీలో చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్కి ఏపీ గవర్నమెంటే ఒక అర్హత కల్పించలేదంటే ఇంకేం చెప్పుకోవాలా? ఎంతకంటే దారుణం, దౌర్భాగ్యం అసలు ఎక్కడన్నా ఉంటుందా? ఇప్పుడు గమనించారు, 2018లోనేమో 6,08,000 అప్లికేషన్లు వస్తే 7,000 పోస్టులకి, ఇప్పుడేమో 16,000 పైచిలకు పోస్టులకి జస్ట్ 5,67,000 పోస్టులు వచ్చినాయి. అప్పుడే 6 లక్షల మంది అప్లై చేస్తే ఈ 3.5 సంవత్సరాల్లో ఇంచుమించు ఎంతమంది పెరిగారు? ఈ 7 సంవత్సరాల్లో ఇంచుమించు 3 లక్షల పైచిలకు అభ్యర్థులు బయటకు వచ్చారు చదువుకుని. మరి 9 లక్షల పైన అవుతున్నారు. 9 లక్షలు అయినప్పుడు కనీసం 8 లక్షల మంది అప్లై చేసేవాడు కదా. ఎక్కడొచ్చింది తేడా? అవకాశాన్ని కఠినంగా, క్రూరంగా అభ్యర్థులను అణగదొక్కేయటం, వాళ్ళ మాటలు వినకపోవటం, వాళ్ళ ఆలోచనలు వినకపోవటం, వాళ్ళు మాకు ఇది కావాలని అడిగితే దాని గురించి చెవి పెట్టి కనీసం వినకపోవటం, ఆ మనసు లేదు. అందుకే ఇన్ని లక్షల మంది అభ్యర్థులు దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోయారు, నెట్టివేయబడ్డారంటే. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ జీవితం చీపో అనే స్థాయికి నెట్టివేయబడ్డారంతే. కేవలం వాళ్ళని వదిలేశారు. అంతే, మీ బతుకు మీరు బతకండి, మీ చావు మీరు చావండి అన్నట్టు. అంతేగాని ఇదిగో ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి. ఇప్పుడు అభ్యర్థులకి ఏజ్ పెంచితే ప్రభుత్వానికి ఏమైనా ఖర్చు అవుద్దా? ఎప్పుడు కూడా ఏ నోటిఫికేషన్కైనా కానీ కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తున్నారు కదా. ఎప్పటికప్పుడే రిలాక్సేషన్ ఇస్తున్నారు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి అసలు నోటిఫికేషన్ లేదు. అసలు అన్యాయం అక్కడే జరిగిపోయింది అభ్యర్థులకి. ఐదో నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు దీనికి రాసుకోవడానికి నువ్వు అవకాశం ఇవ్వకపోతే నీ డిఎస్సి ఎవరికి కావాలి? అసలు ఈ డిఎస్సి ఎవరికి కావాలి? రాసుకోవడానికి నువ్వు ఏజ్ పెంచినంత మాత్రం ఏమైపోద్ది? నీకేమైనా ఖర్చు అయిపోద్దా? అవదే. శాంతి భద్రతలకు ఏమైనా విఘాతం కలుగుద్దా? అవదే. మరి అంటున్నప్పుడు ఎందుకు పెంచకూడదు? టెస్ట్ పెడితే నష్టం ఏంటి? అభ్యర్థులు రాసుకుంటారు హ్యాపీగా, గవర్నమెంట్ని గొప్పగా చెప్పుకుంటారు. మా గవర్నమెంట్ మంచి అవకాశం ఇచ్చింది, అడిగిన వెంటనే టెట్ పెట్టింది, అడిగిన వెంటనే ఏజ్ పెంచింది, అడిగిన వెంటనే మార్క్స్ మరి క్వాలిఫై మార్క్స్ తెలంగాణలో ఇచ్చినట్టు మాకు ఇచ్చారు అని చెప్పుకునేవాళ్ళుగా. తెలంగాణలో ఇచ్చారు 45%. తెలంగాణలో మినిమం క్వాలిఫై మార్క్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 45% ఇచ్చారు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? అది లేకే కదా కొన్ని లక్షల మంది వెనకాడబడ్డారు, అప్లికేషన్ పెట్టుకోవాలా? మరి ఎందుకు పెట్టలేదు? మరి సిబిఎస్ఈ క్యాండిడేట్స్ నీ స్కూల్లో చదువుకున్నారు, ఏపీ గవర్నమెంట్ కట్టించిన స్కూలు, ఏపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఎడ్యుకేషన్ విధానం, ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం, ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన సిబిఎస్ఈ సిలబస్, అది చదువుకున్న వాడికి ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి దిక్కు లేకపోతే ఎందుకు ఈ చదువు? చట్టపంటలు అవడానికి ఎందుకండి ఈ చదువు?